ఈ రోజు బద్వేల్ నియోజకవర్గంలోని కోరుమామిల్ల పట్టణంలో గ్రామంలో ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ మేమందరము నిరసన చేయడం జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. గత నెల 17వ తేదీన పార్లమెంట్ లో అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని ఆయన చేసినటువంటి వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము దానికి స్పందిస్తూ దానికి బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం నిరసన చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసి కుల మతాలకు అతీతంగా అందరికీ రాజ్యాంగ హక్కులను కల్పించి తర్వాత పేద బడుగు బలహీన వర్గాలన్నీ లేకుండా అందరికీ సమానంగా ఒక చట్టాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారిని వారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ ఏంటి కాదు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని ఆ రకంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుంది?